తెలంగాణ ఏర్పడినప్పటికీ సాగు విస్తీర్ణం తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాలు ఉంటే అది 2.2 కోట్ల ఎకరాలకు 23 నాటికి పెరిగింది. అంటే దాదాపు ఒక 90 లక్షల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం పెరిగినట్టుగా మనకు ఎకనామిక్ సర్వేలో మనం పేర్కొంటున్నాం. దానికి కారణం కూడా వాళ్ళు పేర్కొన్నారు. ఇక్కడ మేజర్ మీడియం ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల అభివృద్ధి జరిగింది కాబట్టి కాళేశ్వరం లాంటి మేజర్ మీడియం ప్రాజెక్టుల అభివృద్ధి జరిగింది. అట్లనే మిషన్ కాకతీయ చిన్న నీటి వనరుల అభివృద్ధి కూడా జరిగింది కాబట్టి ఇవన్నిటికీ మనకు ఈ అభివృద్ధికి అది దోహదపడింది అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తే మిషన్ కాకతీయ మనం చూస్తే నిజానికి మొన్న ముఖ్యమంత్రి గారు ఎంత చెడ్డ మాట మాట్లాడిందంటే ఆ మాట మాట్లాడుతూ కమిషన్ కాకతీయ అని మాట్లాడతాడండి, దాన్ని వర్ణిస్తాడు ఆయన. కానీ మిషన్ కాకతీయ అనేది చాలా అద్భుతమైన కార్యక్రమంగా ప్రపంచవ్యాప్తంగా దానికి గుర్తింపు వచ్చింది. ఈ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని దేశాల నుంచి మేధావులు వచ్చి యూనివర్సిటీల వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశోధనలు చేసి దాని ఫలితాలని తెలుసుకొని పోయారు. ఆ ఫలితాలను కూడా వాళ్ళు క్రోడీకరించి వాళ్ళు దాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఆ పుస్తకం నేను రాశానండి. ఇది ఎప్పుడు మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పురోగతి ఫలితాలు ప్రభావాలనే పుస్తకాన్ని ఏ సంవత్సరం రాసినది? నేను ఇది ఆల్రెడీ 2019లో నేను ప్రచురించిన ఈ పుస్తకం ప్రచురించడానికి కారణం ఏంటంటే మేము ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాం. ఎక్కడ? బాలిలో, ఇండోనేషియాలో. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అని ఒక అంతర్జాతీయ సంస్థ. ఆ సంస్థ సెమినార్ జరిగినప్పుడు ఆ సెమినార్లో మేము ఈ పేపర్ సబ్మిట్ చేసినప్పుడు మా పేపర్ సెలెక్ట్ అయింది. ప్రజెంటేషన్కి వాళ్ళు ఆహ్వానించారు, నేనే పోయాను. నేను ఇంకా కొంతమంది చీఫ్ ఇంజనీర్స్ కలిసిపోయినప్పుడు ఆ మిషన్ కాకతీయకు సంబంధించిన పేపర్ని నేనే ప్రజెంట్ చేశాను. ఆ పేపర్ వాళ్ళ సావనీలో కూడా ప్రచురణ అయింది. ఆ పేపర్ని నేను తెలుగు అనువాదం చేసి తర్వాత ఇంగ్లీష్ రెండు కలిపి పుస్తకం వేశాను. దీంట్లో చాలా స్పష్టంగా మిషన్ కాకతీయ యొక్క అభివృద్ధి ఫలితాలను మేము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాం. తర్వాత మేమే కాదు, మిషిగాన్ యూనివర్సిటీ నుంచి, షికాగో యూనివర్సిటీ నుంచి, తర్వాత శ్రీలంకలో ఉండేటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సంస్థ వాళ్ళు దీన్ని పరిశోధన చేసి, నాబార్డ్ వాళ్ళు పరిశోధన చేసి మేము ఏవైతే అభివృద్ధి ఫలితాలు మిషన్ కాకతీయ ద్వారా వచ్చినాయో అవన్నీ కూడా వాళ్ళు చాలా క్రోడీకరించి మేము చెప్పినవని నిజమని చెప్పి వాళ్ళు నిర్ధారించడమే కాదు, పబ్లిష్ చేసి వారు ప్రపంచానికి తెలియజేశారు.